హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతా సాయిరా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సామలతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సామలని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఈ మిల్లెట్స్ని 2 గ్లాసులు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మినపప్పుని 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ మినపప్పును కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఈ మినపప్పు సామల్ని ఒక 8 గంటలు 6 గంటలు అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు సామల్ని మిక్సీకి వేసుకుంటున్నాను. 2 ఒకసారి వేసుకోకూడదు. 2 ఒకసారి వేసుకుంటే కొంచెం ఇట్లా బరగా వస్తుంది. అందుకే దానికి మిక్సీ చేసుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు మినపప్పుని మిక్సీ చేసుకుంటున్నాను. ఇక్కడ నానబెట్టుకున్న అటుకుల్ని చూపిస్తున్నాను. అటుకులు వేసుకుంటున్నాను, నానబెట్టుకున్న అటుకులు. ఇలా 2 మిక్సీ చేసుకున్న తర్వాత రెండింటిని కలుపుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దోశకి ఆలు కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత శనగపప్పును వేసుకున్నాను. శనగపప్పు తర్వాత ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు, పసుపు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ ఎందుకంటే మనం బయట హోటల్లో ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది. అందుకే ధనియాల పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకుంటున్నాను. ఇలా ఆలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకోవాలి. బాగా మగ్గిపోతుంది కర్రీ. మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలు కర్రీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు దోశ కన్నా మనం ఈ దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలన్నంత టేస్టీగా ఉంటుంది. మామూలు దోశ కూడా మనకు టేస్టీగా అనిపించదు. ఈ దోశ వేసుకున్న తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో రైస్ ఉండదు. షుగర్ పేషెంట్స్ అయితే దీనికి రైస్ ఉండదు కాబట్టి ఎప్పుడైనా నైట్ టైంలో అయినా తీసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా. చూస్తున్నారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మెంతులు కూడా వేసుకోలేదు నేను, అయినా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుంటున్నాను. ఈ పిండితో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకున్నా బాగుంటుంది. రవ్వ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇదే పిండితోని కొంచెం పిండి గట్టిగా చేసుకొని ఇడ్లీ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇడ్లీ పిండికైతే కొంచెం సోడా వేసుకోవాలి. సోడా వేసుకుంటే మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి.
ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ సామల దోశ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.